అదృష్టం దురదృష్టం ఒకేసారి వెంబడిస్తే ఎలా ఉంటుందో పుష్ప 2ను చూస్తే అర్థమవుతుంది. కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంధ్యా థియేటర్ ఘటనతో ఈ రికార్డులో ఆనందం పుష్ప టీంలో కనిపించలేదు. రాజకీయ నాయకులు పుష్ప 2 కంటెంట్ను కడిగేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం కరెక్ట్ కాదు అన్నారు. ఇవన్నీ విన్న తర్వాత పుష్ప 3 ఉండదు అన్న ప్రచారము జరిగింది. అయితే నిర్మాత పుష్ప 3 ఎప్పుడొస్తుందో కూడా చెప్పేశారు. పుష్ప 2 రిలీజ్ తర్వాత జరిగిన సంఘటనలతో పుష్ప 3 ఇక ఉండదన్న టాక్ స్ప్రెడ్ అయింది. సినిమా ఉంటుందా ఉండదా అన్న డౌట్ కు నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చేశాడు. పుష్ప 3 2028లో వస్తుందని నిర్మాత ప్రకటించడంతో ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు. పుష్ప 2021 డిసెంబర్లో వస్తే పుష్ప 2 2024 డిసెంబర్లో రిలీజ్ అయింది. సుకుమార్ బన్నీ మరో సినిమా చెయ్యకుండా పుష్ప 2 పైనే కూర్చుంటేనే 3 ఏళ్లు పట్టింది. ఈ లెక్కన పుష్ప 3 మొదలయ్యేలోగా బన్నీ 2 సినిమాలు, సుకుమార్ 1 సినిమా పూర్తి చేయాల్సి ఉంది. స్టైల్ స్టార్ ముందున్న అట్లీ, త్రివిక్రమ్ మూవీస్ మరి 3 ఏళ్లలో పూర్తవుతాయా? బుచ్చిబాబు సినిమా పూర్తయితే గానీ సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించలేడు. అదప్పుడో ఇప్పుడో చెప్పలేకపోతున్నారు. ఈ లెక్కన 2028లో పుష్ప 3 రిలీజ్ సాధ్యమేనా అన్న చర్చ అల్లు కాంపౌండ్ లో జరుగుతోంది. పుష్ప 3 2028లో రాదని ఫ్యాన్స్ ఫిక్స్ అయినా ఇందులో ఓ లాజిక్ కూడా ఉంది. 2028లో రిలీజ్ అంటే సంక్రాంతికో, సమ్మర్కో, దసరాకో వస్తుంది అనుకోవడానికి వీల్లేదు. పుష్ప 2 డిసెంబర్లో వచ్చి రికార్డులు క్రియేట్ చేశాయి. ఇదే సెంటిమెంట్ తో 2028 డిసెంబర్లో వస్తే 2029లో వచ్చినట్టే లెక్క. ఈ ఆప్షన్ తోనే నిర్మాత పుష్ప 3 వచ్చే ఇయర్లో వస్తుందని మాత్రమే ప్రకటించాడు కాబోలు. సలార్ 2 షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. త్వరలో షూటింగ్ అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రకటించాడు కూడా. అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీకి కమిట్ అయి షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా తర్వాతైనా సలార్ 2 ఉంటుందో లేదో చెప్పలేం. ప్రభాస్ చేతిలో సినిమా లిస్ట్ చాంతాడంత ఉంది. రాజసాబ్, ఫౌజీ, స్పిరిట్ పూర్తయితే గానీ సలార్ 2ని స్టార్ట్ చేయలేడు. లైన్లో మరో సీక్వెల్ కల్కి 2 కూడా ఉంది. మరి రెండింటిలో ఏదో ఒకటి మొదలు పెడతాడా, లేదంటే కొత్త ప్రాజెక్టులు తెరపైకి తీసుకొస్తాడో చూడాలి మరి.